హలో, మంచిగా ఉన్నారా అందరూ? నేనైతే మంచిగానే ఉన్నా. ఇవాళనైతే ఇక మటన్ అయితే తెచ్చిండు మా ఆయన. చేస్తాను చూడు ఎట్లుందో. ఈ కక్క ముక్క అంటేనే కోసుకుంటా బాను. నేనైతే మటన్ అంటే ఇక కోసుకున్నాడే, అందుకనే మంచిగా వండుతా చూడు ఎట్లుంటుందో. ఉల్లిపాయలు బిర్యానీ ఆకు మసాలా అంతా కూడా పెట్టుకున్న పక్కకు. మటన్ అయితే మ్యాగినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. కుక్కర్ అయితే పెట్టుకున్నా చూడండి పొయ్యి మీద. దాంట్లో నూనె కూడా పోసుకున్నా. ఇంత ఎక్కువనే పోసుకోవాలి నూనె, మటన్కు మంచిగా ఉంటుంది, లేకపోతే తక్కువ పోతే మంచిగా ఉండదు. ఈ ఓల్గరం మసాలా అయితే వేసుకుంటాను చూడండి. అవి మంచిగా కాలాల కాలితేనే మంచి వాసన వస్తుంది, లేకపోతే మంచిగా ఉండదు. మరి ఈ మసాలా అయితే గాలింది, మంచి వాసన అయితే వస్తుందరా. ఇక ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటాను, పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను చూడుల్లి. వీటిని అయితే మంచిగా కలుపుకున్నా. ఇక పక్కన అయితే పెట్టేసుకున్న చెంచాను. ఈ మంచిగా వేయగాలి. దీంట్లో పుదీనా అయితే వేసుకుంటాను, మంచి వాసన వస్తుందని. మటన్లో పుదీనా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది మేక మాంసంలో. అల్లం అయితే వేసుకున్నా చూడండి. ఆల్రెడీ నేను మ్యాగినేట్ అయితే వేసుకున్నా కూడా, ఇక దాంట్లో కూడా వేసుకున్నా ఇంత అల్లం పేస్ట్ అయితే. అందుకని నేను ఎక్కువ ఎత్తలేను, తక్కువనే ఎత్తాను, బాగా ఘాటు అవుతుందని. నా కొడుకు అయితే కారం ఎక్కువ తినడు, ఇక అందుకని ఘాటు ఎక్కువ అవుతుందని అల్లం అయితే తగ్గించుకున్నా కొద్దిగా అంతా. ఇలానైతే ఇక మంచిగా వేగిన ఎర్రగా చూసిల్లా. పసుపు అయితే వేసుకున్నా. ఇవి అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మటన్ అయితే వేసుకుంటాను చూడండి. ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నా, అందుకని మంచిగా ఉప్పు కారం అంతా కూడా పట్టింది, మసాలాలన్నీ పట్టినాయి చూడండి మంచిగా. ఇట్లనే కలిపి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. మనం కక్క ముక్క వండుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా వండితేనే. మీరు కూడా చేయండి ఇట్లనే. ఇక గ్యావులో కాలు ఎందుకు ఉండాలని చెప్పి కొత్తిమీర అయితే కట్ చేసుకున్నా. ఇంత పుదీనా కూడా మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నా పక్కకు. మటన్ అయితే అంతసేపు ఇక నూనెలో అయితే వేయించుకుంటాను మంచిగా. చాలాసేపు నూనెలో వేయించుకుంటేనే మంచిగా ఉంటుంది దీని టేస్ట్ అయితే. మటను ఏదైనా కక్క ముక్క నీసు వాసన రాకుండా ఉన్నానంటే మంచిగా ఇలా నూనెలో వేయించుకుంటేనే మంచిగా వస్తుంది, లేకపోతే వాసన వస్తుంది ఎంత మంచిగా వండినా. ఇప్పుడైతే నేను ఇలా పేస్ట్ అయితే వేసుకున్నా చూడండి. గసగసాలు కొబ్బరి పేస్ట్ అయితే పట్టుకున్నా, అదైతే ఇంట్లో వేసుకుంటాను మంచిగా. మటన్ అయితే మంచిగా వేగింది నూనెలో. ఇప్పుడు ఇవి కూడా ఇక మసాలా పేస్ట్ అంతా కూడా వేగేదాకా నూనెలో వేయించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి, లేకపోతే మంచిగా ఉంటుంది. చూసిల్లా నూనె ఎట్లా తేలుతుందో. ఇట్లా ఫ్రై అయితే కావాలి నూనెలనే. ఏంది నూనె లేదు ఫ్రై ఎట్లయితుంది అని అనుకుంటారా? అసలు కాదు, అట్లనే నూనెలో ఫ్రై అవుతుంది మంచిగా. వేడి నీళ్ళు అయితే అందులో పోసుకోవడానికి పక్కన పెట్టుకున్నా, మటన్లో వేయడానికి. ఇక ధనియాల పొడి తర్వాత మసాలా అయితే వేసుకున్నా. ఇంట్లోనే కలిపి పట్టుకుంటాను నేను, అందుకని రెండు కలిపి వేసుకున్నా ఒకటేసారి. ఏదైతే నూనె మంచిగా వేగిపోయింది చూడరు. మసాలా కూడా మంచిగా ఆగింది, కింద అడుగంటుతుంది చూడరు. కొబ్బరి పేస్ట్ కాబట్టి ఇక అది అడుగంటుతుంది కంపల్సరీ. అదైతే మంచిగా వేగిపోయింది. ఇక వేడి నీళ్ళు అయితే పక్కకు పెట్టుకున్నా కూడా, ఇక దాంట్లో అవి కూడా కుక్కర్లో పోసుకుంటాను చూడండి. ఇక తొందరగా అవుతుందని వేడి నీళ్ళు పెట్టుకున్నా, ఎందుకంటే చల్లటి నీళ్ళు పోసినామంటే అది వేడెక్కేదాకా ఆగాలి కదా మళ్ళీ అని వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నా. మీరు కూడా గిట్లనే చేయాలి, తొందరగా అయిపోతుంది. మనం పని ఫాస్ట్గా చేయాలంటే ఇట్లనే చేసుకోవాలండి. చిన్న చిన్న టిప్స్ ఇవి. మనం కూర వండుకోగా పక్కకు నీళ్ళు పెట్టుకోడు అట్లాంటివన్నీ. ఏంటనైతే ఇప్పుడు మంచిగా పుదీనా వేసుకున్నా, కొత్తిమీర ఇంత వేసుకున్నా. మూతనైతే పెట్టుకుంటాను చూడండి. మూత పెట్టుకున్నా మంచిగా 6-7 విజిల్లు వచ్చేదాకానైతే ఉంచుకున్నా. దీన్ని మంచిగా ఉడికిపోయింది చూడండి కూరనైతే. ఇది ఒకసారి తిన్నాక నేను మళ్ళీనైతే వీడియో తీస్తాను. ఇక ఫస్ట్ వీడియో తీసి మర్చిపోయాను నేను అసలు. ఇక మటన్ అయితే కోసుకుంటాం కాబట్టి ఇక అది అయినాక ఆగుతారు. ఆకలి అని అన్నం తినేసి అందుకనే తీయలేదు. ఎప్పుడైతే చూపిస్తాను చూడండి మంచిగా వచ్చింది. మీరు కూడా చేసుకోవాలి.
వీడియో నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మౌని వ్లాగ్స్. గంట కొట్టుడు అయితే మర్చిపోకుర్లి.